డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం బెడ్స్ కొట్టింది. అధికార పార్టీ డబ్బులతో ఎడాపెడా సినిమాలు తీసేస్తూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నామంటున్న డర్టీ డైరెక్టర్కు షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. గత ఎన్నికల ముందు లక్ష్మీ ఎన్టీఆర్ పేరుతో ఉన్నది లేనిది చూపించాలని చూసిన ఆర్జీవీ ఈసారి కూడా ఎన్నికల ముందు వ్యూహం పేరుతో మరో డర్టీ పిక్చర్కి ప్లాన్ చేశాడు. అయితే వాస్తవాలను వక్రీకరిస్తూ తీసిన సినిమాపై అన్ని వర్గాలలో వ్యతిరేకత వచ్చింది. అయినా పట్టించుకోకుండా డైరెక్ట్గా ప్రతిపక్ష పార్టీ నేతల పేర్లను పెట్టి మరీ సినిమాను తెరకెక్కించారు. అధికార పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు, ఏదో ఆశించి సినిమా చేస్తుండొచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా సినిమా తీస్తే దానికి ప్రజల మద్దతు ఉండదన్న లాజిక్ మిస్ అయ్యారు. ఇదే అంశాన్ని న్యాయస్థానాలు కూడా పరిగణలోకి తీసుకున్నాయి. అందుకే కళ్ళు తాగిన కోతి మాదిరిగా సినిమాలు తీసి జనం మీదకు వదులుతామంటే కుదరదని కోర్టులు గట్టిగా బుద్ధి చెప్పాయి. దాదాపు 80 ఏళ్ల ఘనమైన తెలుగు చిత్రసీమ పరువు తీస్తున్న వారికి చంపపెట్టు లాంటి తీర్పుతో కోర్టులు తమ ఔన్నత్యాన్ని చాటాయి. వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. సినిమాను విడుదల చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 11 వరకు వ్యూహం చిత్రం విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. వ్యూహం సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ ఈ నెల 26న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యూహం సినిమా ఉందని పిటిషన్లో లోకేష్ పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారించిన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. राम राम सत्य है, राम राम सत्य है, आरजीवी अमर 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 है। టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించిన ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విచారణ చేపట్టారు. ఉదయం 11:45 నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలను విన్న న్యాయమూర్తి రాత్రి 11:30 తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపుగా చిత్రాలు నిర్మించి విడుదల చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలని నిర్మాత దర్శకుడు బహిరంగంగా ప్రయత్నిస్తున్నారని, గతంలో 5-6 సినిమాలు తీసి వాటితో ఎలాంటి లాభం లేకపోయినా మళ్లీ తీస్తున్నారన్నారు. ఇక ఆర్జీవీ సినిమాలకు ఓ వైసీపీ నేత నుంచి ఆర్థిక సాయం అందుతుందని ఆరోపించారు. జగన్ని గొప్పగా చూపడం, చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయటమే టార్గెట్గా చేసుకుంటున్నారని వాదనలు వినిపించారు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో వైసీపీ మంత్రులు వేదికపై కూర్చున్నారని తెలిపారు. రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని నిర్మించి టాలెంట్ పేరుతో తమ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో డైరెక్ట్గా పేర్లు కూడా పెట్టారన్నారు. వ్యక్తి గౌరవ ప్రతిష్టలకు ప్రాధాన్యం ఉంటుందంటూ సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆర్జీవీ తీరుపై ఏపీలో నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఏపీ వ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులు ఆందోళన చేశారు. TV5 పై రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేయడం పైన కూడా నిరసనలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు విభిన్న ప్రతిభావంతులు. వ్యూహం సినిమాను మాత్రమే కాదు, వర్మనే బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజలారా ఆలోచించండి. వ్యూహం అనే సినిమా రామగోపాల్ అనే ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు గారి మీద హేళనగా తీయటం మా అందరికి బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజా సంపద ప్రపంచంలోనే 10 మంది ప్రముఖుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. అటువంటి వ్యక్తిని ఆ విధంగా సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే వేరే రూపంలో సంపాదించుకోవద్దు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని మీరు ఈ విధంగా తాకట్టు పెడితే మేము ఊరుకుంటామనుకుంటున్నారా? అందుకోసమే ఈ రోజు మీరు ఏదైతే TV5లో డిబేట్ లో కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అతని తలకాయ తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పి అన్నాడు. కానీ సాంబశివరావు గారు ఎవరైతే
అక్కడ ఉన్నాడు, అతను నివారించాడు. అయినా కూడా తెలుగు ప్రజల మీద గౌరవంతో ₹1,00,00,000 ప్రకటించారు. ఈ రోజు నేను ₹1,16,00,000 ప్రకటిస్తున్నాను. ₹1,16,00,000 సజీవంగా రామగోపాల్ వర్మని మా రంపించర్లకి ఈ క్షణం నుంచి డిసెంబరు 31వ తారీఖు అర్ధరాత్రి వరకు అతను తీసుకొచ్చి సజీవంగా మాకు ఇస్తే ₹1,16,00,000 మేము ఇస్తాం. ఇస్తారా ఇస్తారు కదా. మా దివ్యాంగులు కూడా ₹16,00,000 పెన్షన్ ఇస్తామని చెప్పండి.